హాయ్ ఫ్రెండ్, దిస్ ఇస్ సురేందర్. మీరు చూస్తున్నారు అవర్ యూట్యూబ్ ఛానల్. అయితే ఈరోజు బిగ్ బాస్ సీజన్ 8 తెలుగు ఎపిసోడ్ 4 గురించి అనేది నేను ఈరోజు వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. ఈరోజు మొత్తం ఎపిసోడ్ చూశాను. అది చూసిన తర్వాత షార్ట్ పీరియడ్లో నేను ఇన్ డీటెయిల్స్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. ఇక ఆలస్యం చేయకుండా మనం ఆ వీడియోలోకి వెళ్ళిపోదాం. సైన్యం లేని రాజు రాజే కాదు, అలాగే చీఫ్ పవర్ఫుల్ అవ్వడానికి ఒక క్లాన్ కావాలి. సో చీఫ్ అనేది ఒక క్లాన్ ని ఎంచుకునే సమయం వచ్చిందని బిగ్ బాస్ అనౌన్స్ చేస్తుంది. ఇక దాని తర్వాత బేబక్క, శేఖర్ అలాగే నబిల్ వీరు ముగ్గురు ఒక్కడుగు దూరంలో చీఫ్ అయ్యే ఛాన్స్ ని కోల్పోయిన కారణంగా బిగ్ బాస్ వీళ్ళకి ఒక డైరెక్ట్ ఛాన్స్ ఇస్తుంది. అది ఏంటి అంటే వీరికి నచ్చిన చీఫ్ లో డైరెక్ట్ గా చేరేందుకు ఛాన్స్ ఇస్తుంది. అలా చేరేటప్పుడు వారికి సంబంధించిన ఒక బ్యాండ్స్ అనేవి ఉంటాయి. వారికి సంబంధించిన కలర్స్ లో 3 బ్యాండ్స్ 3 కలర్స్ లో ఉంటాయి అన్నమాట. అయితే రెండు బ్యాండ్స్ ఒక్కొక్కరికి వేసుకోవాలి. అయితే ఎవరిలో చేరాలనుకుంటున్నారో వారికి సంబంధించిన కలర్ బ్యాండ్స్ ని తీసుకొని ఎవరితో చేరుతున్నప్పుడు ఎందుకు చేరుతున్నాం అనే రీజన్ ని ఎక్స్ప్లెయిన్ చేస్తూ వారితో జాయిన్ అవ్వాల్సి ఉంటుంది. అలా ఫస్ట్ బిగ్ బాస్ శేఖర్ కి ఛాన్స్ ఇస్తుంది. అలా శేఖర్ ఆ రీజన్ చెప్పి అయితే యాస్మితో చేరతాడు. తర్వాత నెక్స్ట్ బేబక్క ఇక నిఖిల్ గురించి చెప్పి నిఖిల్ బ్యాన్ తీసుకుని నిఖిల్లో చేరుతుంది. దాని తర్వాత చివరిలో మిగిలి ఉన్న నబిల్ కూడా అతను నైనిక బ్యాన్ తీసుకొని నైనిక టీంలో చేరి ఆమె గురించి ఎక్స్ప్లెయిన్ ఎందుకు చేరుతున్నా అనేది ఎక్స్ప్లెయిన్ చేసి ఇక ఇంట్లో ఉన్న మిగతా సభ్యులు కూడా చీఫ్ తో చేరేందుకు బిగ్ బాస్ ఒక అవకాశాన్ని కల్పిస్తుంది. అయితే ఇంట్లో ఉన్న మిగతా సభ్యులందరినీ ఒక్కొక్కరిగా బిగ్ బాస్ అనేది పిలుస్తాడు. ఆ పిలిచిన పర్సన్ అనేది చీఫ్ ముందుకి వెళ్ళి నిల్చోవాల్సి ఉంటుంది. ఎవరైతే ముగ్గురు చీఫ్స్ ఉన్నారో అయితే వారికి నచ్చినట్లయితే వాళ్ళు వారి గురించి ఎక్స్ప్లెయిన్ చేసి ఆ యొక్క పర్సన్ ని తీసుకోవాల్సి ఉంటుంది. అలా ఫస్ట్ ప్రేరణని బిగ్ బాస్ పిలుస్తాడు. ఆ ప్రేరణ వెళ్ళి అక్కడ నిల్చుంటుంది. ఇక దాని తర్వాత నిఖిల్ అలాగే యాస్మి ఇద్దరు ఆమెని కావాలని అనుకుంటారు. అలా ఒక్క పర్సన్ ని ఇద్దరు చీఫ్లు కావాలని అనుకుంటే ఇప్పుడు ఎవరైతే చేరబోయే పర్సన్ ఉంటుందో వారికి నచ్చిన చీఫ్ తో చేరే అవకాశాన్ని బిగ్ బాస్ కల్పిస్తాడు. కాకపోతే ఇక్కడ ఎందుకు జాయిన్ అవ్వట్లేదు అని రీజన్ చెప్పాల్సి ఉంటుంది. అక్కడ సైడ్ ఎందుకు వెళ్తున్నావు, అక్కడ సైడ్ ఎందుకు జాయిన్ అవుతున్నావు అనేది రీజన్ చెప్పాల్సి ఉంటుంది. అలా యష్మి టీంలోకి ప్రేరణ వెళ్తుంది. రీజన్ చెప్పేసి ప్రేరణ యష్మిని చూసేసుకుంటుంది. ఇక దాని తర్వాత అబ్బాయి వస్తాడు. అబ్బాయిని నైనిక చూస్ చేసుకుంటుంది. ఇక నెక్స్ట్ సీతని కూడా నైనిక చూస్ చేసుకుంటుంది. దాని తర్వాత మణికంఠని నిఖిల్ తీసుకుంటాడు. ఇక నెక్స్ట్ ఏంటి అంటే విష్ణుప్రియ అనేది వస్తుంది. అయితే విష్ణుప్రియ వచ్చినప్పుడు ఏ చీఫ్ కూడా ఆమెను తీసుకోవడానికి ముందుకు రారు. దాని తర్వాత కాసేపటికి తర్వాత ఆలోచించిన తర్వాత నైనిక్ అనేది విష్ణుప్రియని తీసుకోవడానికి ముందుకు వస్తుంది. ఇక తనకు సంబంధించిన రీజన్ ని ఎక్స్ప్లెయిన్ చేసి నైనిక విష్ణుప్రియని తన టీంలోకి తీసుకుంటుంది. దాని తర్వాత అబ్బాయి అనేది వస్తాడు. అబ్బాయిని తీసుకోవడానికి ఇద్దరు చీఫ్లైన నిఖిల్ అలాగే యాస్మి ముందుకు వస్తారు. అయితే ఇక్కడ అబ్బాయి మాత్రం యష్మి టీంలో చేరేందుకు తన రీజన్ ఎక్స్ప్లెయిన్ చేసి యష్మి టీంలోకి వెళ్ళిపోతాడు. ఇక సేమ్ రిపీట్ ఏంటి అంటే పృథ్వీ వచ్చినప్పుడు కూడా ఇదే జరుగుతుంది. అయితే సేమ్ నిఖిల్ అలాగే యష్మి కూడా ఇద్దరు తీసుకోవడానికి ముందుకు వస్తారు. అయితే అతను ఎవరైతే పృథ్వీ జాయిన్ అవుతున్నారో ఆ పృథ్వీకి నచ్చిన ఇక్కడ యష్మి టీంలోకి వెళ్ళాలని ఆలోచించి యష్మి టీంలోకి వెళ్ళిపోతాడు తన రీజన్ ఎక్స్ప్లెయిన్ చేసి. ఇక లాస్ట్ లో మిగిలి ఉన్న సోనియాని నిఖిల్ తీసుకుంటాడు. ఇక అందరు ఇంటి సభ్యులు చీఫ్ లో జాయిన్ అయిపోతారు. ఇక నైనిక అలాగే యష్మి టీంలో క్లాన్స్ అనేది సమానంగా ఉంటారు. ఇక సమాన బలం ఉన్న క్లాన్స్ ఒకే ఇంట్లో ఉంటే సమస్యలు తలెత్తుతాయని బిగ్ బాస్ వీరి క్లైంట్స్ తో ఒకరికంటే ఒకరు బలహీనులని తెలుసుకోవాలని బిగ్ బాస్ ఒక పోటీ పెడతాడు. ఇక దాని తర్వాత కాస్త టైం అనేది ఫ్రీ టైం వీళ్ళకి ఇస్తుంది. దాని తర్వాత బాత్రూమ్ నీట్ గా లేదని ఇంట్లో గొడవ అవుతుంది. ఇక విష్ణుప్రియ నిఖిల్ దగ్గరికి వచ్చేసి నన్ను కాదని మణికంఠని ఎందుకు చూస్ చేసుకున్నావు, మణికంఠ కంటే నేనే స్ట్రాంగ్ అని ఆమె నిఖిల్ కి ఎక్స్ప్లెయిన్ చేస్తుంది. దాని తర్వాత నిఖిల్ ఏమంటాడు అభయ్తో, నేను విష్ణుప్రియని ఎందుకు చూస్ చేసుకోలేదు అంటే మణికంఠని ఎవరు చూస్ చేసుకోరు కాబట్టి నేను మణికంఠని చూస్ చేసుకున్నాను. అదే విష్ణుప్రియ అంటే ఎవరో ఒకరు విష్ణుప్రియాన్ని చూస్ చేసుకుంటారు. సో అందుకని నేను మణికంఠని పిక్ చేసుకున్నానని ఎక్స్ప్లెయిన్ చేస్తాడు. దాని తర్వాత నిఖిల్ మణికంఠ విషయంలో ఏడవడం స్టార్ట్ చేస్తాడు. అలా బాధ అనిపిస్తుంది. దాని తర్వాత నాకు ఆ సీన్ చూసిన తర్వాత లాస్ట్ ఇయర్ బిగ్ బాస్ అనేది గుర్తుకొచ్చింది. ఎందుకంటే లాస్ట్ ఇయర్ బిగ్ బాస్ లో సేమ్
పల్లవి ప్రశాంత్ని అందరూ టార్గెట్ చేసి అతనిపై అరుస్తారు. ఇక ఆ సమయంలో శివాజీ అయితే పల్లవి ప్రశాంత్కి సపోర్ట్ ఇచ్చి అతన్ని ఎంకరేజ్ చేస్తాడు. సేమ్ ఇప్పుడు కూడా నిఖిల్ మణికంఠకి సపోర్ట్ చేయడం స్టార్ట్ చేశాడు. నాకు సేమ్ ఈ సిచ్యువేషన్ అనేది ఈ టైంలో గుర్తుకొచ్చింది. ఇక బలాలు తెలుసుకోవడానికి బిగ్ బాస్ హాకీ గేమ్ ని 2 టీంలకి పెడతాడు. అరే ఏందిరా బాబు ఈ బోరింగ్ గేమ్ అని అనిపిస్తుంది. లాస్ట్ కి ఈ బోరింగ్ గేమ్ ని యాష్మిటి విన్ అవుతుంది. ఇక బిగ్ బాస్ కాసేపటి తర్వాత ఆ యొక్క గేమ్ గురించి మాట్లాడుతున్న డీటెయిల్స్ అనేది మనకి షో చేయడం జరుగుతుంది. ఆ కాసేపటి తర్వాత ఎపిసోడ్ అనేది ఎండ్ చేస్తారు. ఇక ఇక్కడ మనం చూసుకుంటే ఇప్పుడు ఓటింగ్ విషయంలో మణికంఠ ఏదైతే ఉన్నాడో అతను చివరి ప్లేస్ లో ఉంటుండే. అయితే ఇప్పుడు రోజు రోజుకి డే చేంజ్ అవుతున్న కొద్దీ మణికంఠ అనేది టాప్ పొజిషన్ కి రావడం జరుగుతుంది. అయితే ఎవరైతే టాప్ లో ఉన్నారో వారు డౌన్ కి రావడం జరుగుతుంది. అయితే ఈ వారం ఎలిమినేషన్ టైంలో ఎవరు ఎలిమినేట్ అవుతారు అనేది క్రిటికల్ గా మారుతుందని చెప్పాలి. ఇది ఫ్రెండ్స్ ఇప్పటి వరకు ఉన్న అప్డేట్స్. ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం అలాగే మీ హీరోల సరికొత్త సమాచారం కోసం ఇక బిగ్ బాస్ లేటెస్ట్ డైలీ అప్డేట్స్ కోసం తెలుసుకోవాలనుకుంటే మన ఈ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. బై బై, జై హింద్.